ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లుకు అన్ని పక్షాల మద్దతిచ్చింది. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ ఇటు రాజకీయాలకు అతీతంగా బిల్లుకు మద్దతిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు ఎమ్మెల్యేలు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లుకు అన్ని పక్షాల మద్దతిచ్చింది. ఇటు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు సభ. రాజకీయాలకు అతీతంగా బిల్లుకు మద్దతిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ నేత సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు మధు యాష్కి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు కలిసి హనీమూన్ కు వెళ్లారంటూ మధు యాష్కి గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు సుధీర్ రెడ్డి. అయితే దీంతో ఆయన ఫైర్ అయ్యారు. సుధీర్ రెడ్డి నీచంగా మాట్లాడుతున్నారని, ఆయన చేసిన కామెంట్స్ పై పరువు నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నేను వ్యక్తిగత కారణాలతోటి నా కూతురు ఇక్కడ ఉండవు, కూతురు మెడిసిన్ చదవడంతో కాలేజ్ ఫంక్షన్ యూఎస్కి రావడం జరిగింది. మన్సూరాబాద్లో జరిగిన సంఘటన పైన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలు, దానికి సమాధానం ఇవ్వడానికి కొరకే నేను ఈ వీడియో క్లిప్ చేసి పంపుతాను. మీకు దయచేసి ఇది ప్రచురణ చేయాలని కోరుతూ, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెళ్లిచ్చినట్టు ఉన్నది. నువ్వు చేసిన అరాచకత్వం, నువ్వు ఉపయోగించుకున్నట్టు పోలీసు వాళ్ళని కానీ అధికారులను కానీ, నీలాంటి దుర్మార్గపు రాజకీయాలు నేను చేయను. ఎక్కడన్నా నీకు ఆధారాలు ఉన్నాయా? నేనేమైనా అధికారులకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి కానీ ఫోన్ చేయడం కానీ, బిఎన్టి నగర్ తిరిగి అదే ఆరోపణలు చేసినావు. నేనేదో బీజేపీ పార్టీ కార్పొరేటర్లతోటి మన్సూరాబాదు, చంపాపేట్, తర్వాత మా పార్టీ కార్పొరేటర్ అయిన హస్తినాపురం కార్పొరేటర్ నా సోదరి శ్రీమతి సుజాత తోటి నువ్వు మాట్లాడిన తీరు, ముగ్గురు కార్పొరేటర్లతోటి హనీమూన్ చేస్తున్నానని చెప్పి మాట్లాడడం అనేది అత్యంత నీచమైన నీ భాష. ఇలాంటి ఆరోపణ చేసే ముందు ఒక మహిళ, ఒక ట్రైబల్ ఉమెన్ కుటుంబంతో ఉన్నది, వాడిన పదం అత్యంత ఆక్షేపణీయమే కాకుండా తీవ్రంగా ఖండిస్తూ నువ్వు అన్కండిషనల్ గా క్షమాపణ కోరుతూ ఆ కార్పొరేటర్ కాళ్ళు మొక్కి వేడుకోవాలి. నువ్వు దీనిపైన తీవ్రమైన చర్యలుంటాయి. నీ పైన పరువు నష్టం దావా ఉంటది. నువ్వు మాట్లాడే ముందు నీకు సిగ్గుశరం అనిపించలేదా? తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం యత్నించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు భూములు వేలం వేయడంపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. హెచ్సియు భూములను రక్షించాలంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం నేతలు రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను కూడా పోలీసులు అరెస్టు చేసి ఇటు స్టేషన్ కి తరలించారు. అయితే బీజేవైఎం నేతల నిరసనకి మద్దతుగా నిలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే బీజేవైఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు వారికి అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీని ముట్టడించేందుకు మాజీ సర్పంచ్లు యత్నించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. దూసుకొస్తున్న మాజీ సర్పంచ్లను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు దిగిన మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక అసెంబ్లీ లాబీలో చేసిన చిట్ చాట్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రశ్నోత్తరాలను రద్దు చేసుకుందన్నారు. దీనిపై స్పీకర్ కార్యదర్శికి అభ్యంతరం చెప్పామని కూడా తెలిపారు. ప్రభుత్వం హెచ్ఎండిఏ భూములు తాకట్టు పెట్టి 20,000 కోట్లు అప్పు తెస్తుందన్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ ను తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు, జీహెచ్ఎంసీ ఆస్తులను తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధమైందన్నారు. ఇక జీవోలను వెబ్సైట్ లో పెట్టడం లేదన్నారు హరీష్ రావు. హైడ్రా పేరుతో ప్రభుత్వంలోని పెద్దలు వసూళ్ల దందా చేపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని, ఫార్మసిటీ పేరుతో భూములను చెరబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫోర్త్ సిటీ సాకుతో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిందని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో భూములను ఆక్రమిస్తూ పేదలపై ప్రతాపం, పెద్దలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు మద్యం అమ్మకాలపై ఏకరువు పెట్టిన కాంగ్రెస్ నేడు మద్యం ముద్ద అంటోందని ఫైర్ అయ్యారు. ధరల సవరణ, కొత్త బ్రాండ్ల పేరుతో అక్రమ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికొదిలి ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు రైతు భరోసా రావట్లేదని, రుణమాఫీ చేయట్లేదని అన్నారు. క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ ఓ బోగస్ అంటూ ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇవ్వరు, ఉద్యోగాలు వేయరని మండిపడ్డారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధపాతాళానికి తొక్కేశారని ఆక్షేపించారు. ఆర్థిక శక్తిగా ఎదిగిన రాష్ట్రాన్ని ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారని అన్నారు. ఇది పాలన కాదు, పీడనాన్ని అని, ఇది సర్కారు కాదు, సర్కస్ కంపెనీ, జాగు తెలంగాణ జాగు అంటూ వ్యాఖ్యానించారు. తన క్యాంప్ ఆఫీస్ కోసం అధికారులు స్థలం ఇవ్వడం లేదన్నారు దానం నాగేందర్. తన ప్రమేయం లేకుండా సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. అయితే అధికారుల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చే అవకాశం తనకు ఉందన్నారు దానం నాగేందర్. ఇక తనకు వేరే ఆప్షన్ లేక శిలాఫలకం పగలగొట్టినట్లు చెప్పారు. చాలా మంది చాలా సమస్యలు చెప్తున్నారు కదా, అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది. కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. మా నియోజకవర్గంలో ఒక ఈద్గా గ్రౌండ్ ఉంది, రోడ్ నంబర్ 10 లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్ లో సిపిడిసిఎల్ కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది. దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్ కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్ కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీరు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు హక్కు ఉంది కాబట్టి, నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి క్యాంప్ ఆఫీస్ విషయంలో సీరియస్ గా తీసుకోండి. తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ కాలనీ ఏదైతే ఇల్లీగల్ గా కట్టాడో అది ఇమ్మీడియట్ గా డెమాలిష్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ అంతా వచ్చి నా మీద పడతా ఉన్నారు. క్యాంప్ ఆఫీస్ లేకుండా నేను హైదరాబాద్ సిటీలో ఉంటా కాబట్టి 100 మందితో డైలీ ఇంటరాక్షన్ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళని కూర్చోబెట్టుకోవడానికి కూడా మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా క్యాంప్ ఆఫీస్ గురించి కూడా దయచేసి మరి జనం ప్రభంజనం, ఇసుకేస్తే రాలనంతగా జనం, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో జనసునామీ వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత. వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాల్లో ఒక ధృవతారలా దూసుకొచ్చాడు. రాజకీయాల్లో ఒక్క అడుగు వేసుకుంటూ ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఊహించని స్థాయికి చేరాడు. అయితే నాడు కాంగ్రెస్ పార్టీని కాదని ఎన్నికల్లో పోటీ చేస్తూనే తొలి ఎన్నికల్లోనే దేశంలో ఏ నాయకుడికి రానంత మెజార్టీ సాధించి క్రేజ్ సంపాదించుకున్నాడు. కడప ఎంపీగా చరిత్ర సృష్టించాడు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిలో ఓడిపోయినా పోయిన చోటే వెదుక్కోవాలని భావించిన జగన్ 2014 తర్వాత నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు. అవమానాలను భరించాడు, అరాచకాలను తట్టుకున్నాడు, టీడీపీ తప్పులను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.
సుదీర్ఘ పాదయాత్రతో రాజకీయం చేసి అప్పటి వరకు ఏపీలో వేరెవరికి సాధ్యం కాని రీతిలో విజయం సాధించాడు. 2019 ఎన్నికల్లో చరిత్ర సృష్టించాడు. ఇక 175 స్థానాల్లో సింగిల్ గా 151 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాడు. సీఎంగా మునుపెన్నడు లేని విధంగా సత్తా చాటాడు. కానీ 2024 ఎన్నికల్లో కూటమి దెబ్బకు కకావికలమయ్యాడు. 151 స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు తిరిగేసరికి 11 స్థానాలకి పరిమితమైపోయాడు. ఇక 2024 మే 13న ఎన్నికలు జరగగా 4 జూన్ 2024 ఫలితాలు వచ్చాయి. అంటే ఎన్నికలు జరిగి సుమారు 10 నెలలు పూర్తయింది. త్వరలో కూటమి సర్కారు ఏడాది జరుపుకోబోతోంది. అయితే ఇప్పటి వరకు జగన్ బయటకు వచ్చింది చాలా తక్కువే. ఆయన ఆందోళనలోనూ పెద్దగా పాల్గొనలేదు. పార్టీ ముఖ్య నేతల పెళ్లి చావు కార్యక్రమాల్లో మాత్రం జగన్ పాల్గొంటూ వస్తున్నారు. అది రాయలసీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా, కోస్తాంధ్ర అయినా, ఎక్కడైనా సరే ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తలకు అభివాదం చేస్తూనే ఉన్నారు. అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహం మాత్రం గతంలో ఏ నాయకుడికి విషయంలో చూడనట్టుగా కనిపిస్తోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు. కళ్ళు మూసుకు తెరిచేలోగా ఏడాది పూర్తయిపోతోంది. ఇంకో 4 ఏళ్లు ఇటు చూసి అటు చూసే లోపే వస్తాయంటున్నారు. కొన్నాళ్లు వెయిట్ చేస్తే తిరిగి అధికారం మనదేనంటున్నాడు. మొత్తంగా ప్రజలు తనకు ఓటేయకపోవడం వల్ల ఏం జరిగిందన్నది ప్రజలకు అర్థమైందన్న భావనలో జగన్ ఉన్నారు. అందుకే కొన్నాళ్లు వెయిట్ చేస్తే తాను చేసిన మేలు, కూటమి చేసిన కీడు ఓటర్లకు అర్థమవుతోందని జగన్ భావిస్తున్నారు. తాను చెప్పిందల్లా చేశానన్న ఫీలింగ్ లో జగన్ ఉన్నాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్న కార్యక్రమాలన్నీ పార్టీ నేతలవే అయినా కార్యకర్తల్లో ఉత్సాహం మొత్తం తొనికిసలాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే జగన్ అంటూ కార్యకర్తలు కలవరిస్తున్నారు. ఓడినా గెలిచినా తనకు ప్రజల్లో క్రేజ్ తగ్గలేదనిపిస్తోంది. నాయకులు సైతం కష్టమో నష్టమో జగన్తో ఉంటే సరిపోలా అనుకున్నట్టుగా కనిపిస్తున్నారు. మొత్తంగా ఏపీలో ఓవైపు కూటమి రోజుకి స్ట్రాంగ్ అవుతున్నామన్న భావన కలిగిస్తుంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి తాను సదురుకుంటున్నారు. వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రజల్లో ఉంటేనా రాజకీయం చేయగలన్న విషయం తెలిసినప్పటికీ జగన్ కొద్ది కాలం నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. అయితే జగన్ క్రేజ్ మాత్రం చూస్తే మైండ్ పోయేలా ఉంది. జన మరుపులు, కేకలు మొత్తంగా ఇప్పుడు వైసీపీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తన కోసం జనం ఎదురు చూస్తున్నారన్న ఫీలింగ్ జగన్ రోజుకు ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, 11 సీట్లకే 2024 ఎన్నికల్లో పరిమితమయ్యాడు. ఏదైతే మరి గతంలో మరి వై నాట్ 175 అని ఒక నినాదంతో మరి 2024లో మరి ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి కూడా రికార్డు సృష్టించారు. ఏదైతే మరి ఆ పూర్తి స్థాయిలో జగన్ కి ఎదురు లేదు, దాదాపు 10 సంవత్సరాల పాటు ఎదురు లేదన్నప్పటికీ కూడా మరి కూటమి సర్కారు కూడా కుబేలైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే రాష్ట్రంలో వై నాట్ 175 కుప్పం కూడా ఎందుకు గెలవకూడదు అని పదే ప్రస్తావించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో 11 సీట్లు పరిమితమైనటువంటి నేపథ్యంలో కూడా ఓటమి తీవ్ర స్థాయిలో చవిచూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు, ఇటీవల అనేక కార్యక్రమాలకి వస్తున్నటువంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా ఆదరణ ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నిన్న తెనాలి మాజీ ఎమ్మెల్యే
అన్నాబత్తిని శివకుమార్ కుమారుడు వివాహానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరైనటువంటి నేపథ్యంలో ప్రజలు బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ కూడా హోరెత్తించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఏపీలో 164 కూటమికి సీట్లు వచ్చినప్పటికీ కూడా ప్రజలకు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కూడా 40% ఓట్ బ్యాంక్ వచ్చిందనేది కూడా మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కేవలం 11 సీట్లు మనం చూడాల్సిన అవసరం లేదు. దాదాపు 40% ఓట్ బ్యాంక్ జగన్కి వచ్చినప్పటికీ కూడా ప్రజాదరణ ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కేవలం 10% మాత్రమే ఓట్ల సంఖ్య సీట్ల సంఖ్య జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే జనసేన పార్టీ కూడా మనం ఒకసారి చూసుకుంటే 21 సీట్లు సాధించినప్పటికీ కూడా కేవలం 128 లక్షల ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి 16 సీట్లకు వచ్చినప్పటికీ కూడా మరి దాదాపు 40% ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కేవలం కూటమి ఎక్కడ కూడా ఓట్లు చీలకుండా పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా కూటమి అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే ఇంత స్థాయిలో 164 సీట్లు సాధించడానికి ఒక ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి 40% ఓట్ బ్యాంక్ వచ్చినప్పటికీ కూడా కేవలం ఆయన ఇంటికి పరిమితం అవటం వల్లనే ఈ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 40% ప్రజలు అటు ఓటు వేసినప్పుడు ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా అసెంబ్లీలో వారి గలం వినిపించాల్సినటువంటి బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంది. అయితే ఆ దశగా కూడా ఎక్కడ కూడా అడుగులు వేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మొన్న సంక్రాంతి తర్వాత కూడా ప్రజల్లోకి వస్తాడు, ప్రజా సమస్యలపై అల్పెరగని పోరాటం చేస్తాడని ఒక ఊహాగానంలో, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో కూడా సమన్వయకర్తలకు సంబంధించినటువంటి చర్చలో కూడా ఇదే చర్చ జరిగింది. ఎందుకంటే కేవలం 10 నెలల పాటు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా అదంతా క్యాష్ చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు బాపట్ల ఏదైతే మరి వైవి సుబ్బారెడ్డి వారి తల్లికి సంతాపం తెలియజేసేటువంటి సమయంలో కూడా ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు బాపట్ల జిల్లా మేదరమెట్లకి జగన్ వచ్చినటువంటి సమయంలో కూడా ఘన స్వాగతం పలికారు. ప్రజలందరూ కూడా సీఎం జగన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న తెనాలిలో కూడా నేను సాయంత్రం వెళ్ళినటువంటి సమయంలో కూడా ఆయన కనీసం సెక్యూరిటీ కూడా మరి ఆపలేనటువంటి జన ప్రపంచం కూడా మరి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రజా ఆదరణ ఉన్నప్పటికీ కూడా వాటికి వారి వైపు మలుచుకునే విధంగా, వాటి ఓట్ బ్యాంక్ కి మలుచుకునే విధంగా కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా పేరున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే దాదాపు కడపలో ఎంపీగా పోటీ చేసినటువంటి సమయంలో కూడా దాదాపు 5 లక్షల మెజార్టీ వచ్చినప్పటికీ కూడా మరి దేశంలో ఏ ఒక్కరికి కూడా అంత మెజార్టీ రానటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది అన్ని కూడా పూర్తి స్థాయిలో ఓట్ బ్యాంకింగ్ కూడా పూర్తిగా పార్టీలో మలుచుకునే విధంగా, ప్రజా సమస్యలు అటు అసెంబ్లీలో వాళ్ళు వాణి వినిపించే విధంగా, కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే ముందుకు వెళ్తాము, ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పినట్టు కూడా ఇటీవల కూడా మరి యువత పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కేవలం అప్పుడప్పుడు ప్రజా సమస్యలమైన జగన్మోహన్ రెడ్డి గాని అటు క్యాడర్ కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో అవేమి అటు కూటమి సర్కార్ పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. కేవలం రాజధాని అటు అమరావతి డెవలప్ మీద, అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో రాజధాని ఏ విధంగా డెవలప్ చేయాలి, సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు ఏ విధంగా ఇవ్వాలనే ఒక అంశం పైన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆదరణ 40% ఓట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఓట్ బ్యాంక్ ని పూర్తిగా ప్రజా సమస్యల పైన పోరాడి రానున్నటువంటి రోజుల్లో ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కూడా ముందుకు సాగితే కనుక మరోసారి అవకాశం వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ప్రజానాయకుడికి ఎప్పుడు ఆ ఓటమి గెలుపు అనేది కామన్ గా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజల్లో ఏ నాయకుడు అయితే ఉంటాడో, ప్రజా సమస్యలకి ఎప్పుడు ముందుండి పోరాడతాడో ఆ నాయకుడు ఎప్పుడు ప్రజల్లో మనుగడు ఉంటుంది. మరోసారి గెలవటానికి అవకాశం ఉంటుంది, మరోసారి అధికార ముఖ్యమంత్రి రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి రోజుల్లో ముందుకు వెళ్తాడా, మరి ఏదైతే ప్రజా ఆదరణ ఉన్నటువంటి నాయకుడిగా మరి ముందుకు అడుగులు వేస్తారా, లేదా క్యాడర్ ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సంజయ్. Right, Ramesh, thank you for the live updates.
జనం ప్రభంజనం ఇసుకేస్తే రాలనంతగా జనం దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో జనసునామీ వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత. వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాల్లో ఒక ధృవతారలా దూసుకొచ్చాడు. రాజకీయాల్లో ఒక్కో అడుగు వేసుకుంటూ ఇంతింతాయి వట్టునింతాయి అన్న చందంగా ఊహించని స్థాయికి చేరాడు. అయితే నాడు కాంగ్రెస్ పార్టీని కాదని ఎన్నికల్లో పోటీ చేస్తూనే తొలి ఎన్నికల్లోనే దేశంలో ఏ నాయకుడికి రానంత మెజార్టీ సాధించి క్రేజ్ సంపాదించుకున్నాడు. కడప ఎంపీగా చరిత్ర సృష్టించాడు. డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేయగా చోరీ కేసుపై పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. డీకే అరుణ నివాసంలో చోరీకి ప్రయత్నం చేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు డీసీపీ విజయ్ కుమార్. నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. తరచు ఇళ్లలో చోరీకి పాల్పడే ఇంటి దొంగ అన్న డీసీపీ గతంలో ఈ నిందితుడు వేరు ప్రాంతాల్లో 30కి పైగా దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు. అవును, ఒక వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తిని మన పోలీసు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా కొన్ని గంటల్లోనే మనము మిగతా వివరాలను వెల్లడిస్తాము. తర్వాత మన ఏదైతే ఈ వ్యక్తి దొరికాడో ప్రాథమిక సమాచారం మేరకు అతను ఢిల్లీలో నివాసం ఉండే ఒక వ్యక్తిగా గుర్తించారు. అతను ఢిల్లీలో నివాసం ఉంటూ ఢిల్లీలో 30కు పైన ఈ ఇంట్లో చొరబడి ఇంట్లో దొంగతనాలు, హౌస్ బర్గ్లరీ అంటారు, ఇటువంటి కేసులు చేశాడు. తర్వాత సిటీ ఏరియాలో పెద్ద పెద్ద మహానగరాల్లో అతను చాలా చాకచక్యంగా ఫాస్ట్గా మూవ్మెంట్ చేసుకుంటూ ఇండ్లను ఐడెంటిఫై చేసుకుంటూ ఇంట్లోకి చొరబడి ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడే ఒక పాత నేరస్తుడు అనేది మన దృష్టికి వచ్చింది. ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. టన్నెల్లోకి కేరళకు చెందిన కడావర్ డాగ్ స్క్వాడ్ ను పంపించామని కూడా అధికారులు తెలిపారు. బోరింగ్ మిషన్ భాగాలను కత్తిరించే పనులు వేగవంతమయ్యాయని, భీంపై ఉన్న మట్టిని తొలగించే పనులను ముమ్మరం చేశామన్నారు. ఇక కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నామన్నారు. సహాయక చర్యల వేగవంతానికి ఇటు పలు సూచనలు చేసినట్లు వివరించారు. అయితే అత్యాధునిక సాంకేతిక పరికరాలు, డ్రిల్లింగ్ మెషిన్లు, సెన్సార్లు, రోబోటిక్ పరికరాలు వంటి సాధనాలను వినియోగించి సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ యంత్రాంగం. సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ర్యాట్ హోల్ మైనర్స్ ఇతర సంబంధిత విభాగాలు ఒకటిగా పనిచేస్తూ సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. టన్నెల్లోకి కేరళకు చెందిన కడావర్ డాగ్ స్క్వాడ్ ను పంపించామని అధికారులు తెలిపారు. బోరింగ్ మిషన్ భాగాలను కత్తిరించే పనులు వేగవంతమయ్యాయని, భీంపై ఉన్న మట్టిని తొలగించే పనులను ముమ్మరం చేశామన్నారు. ఇక కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నామన్నారు. సహాయక చర్యల వేగవంతానికి పలు సూచనలు చేసినట్లు వివరించారు. ఇక అత్యాధునిక సాంకేతిక పరికరాలు, డ్రిల్లింగ్ మెషిన్లు, సెన్సార్లు, రోబోటిక్ పరికరాలు వంటి సాధనాలను వినియోగించి సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ర్యాట్ హోల్ మైనర్స్ ఇతర సంబంధిత విభాగాలు ఒకటిగా పనిచేస్తూ సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇక సుచీర్ ఇండియా ఎండీ కిరణ్ పై కేసు నమోదైంది. లెక్కల్లో తేడాలు వచ్చాయంటూ తన వద్ద పనిచేసిన ఉద్యోగిని గదిలో నిర్బంధించి దాడికి పాల్పడిన ఘటనలో కేసు నమోదైంది. సుచీర్ ఇండియాలో పనిచేసిన ప్రియాంక అనే యువకుడిని చితకొట్టారు. ఆడిటింగ్ లో
వరంగల్ వెంచర్ కు సంబంధించిన లెక్కల్లో 5 లక్షలు అవకతవకలు జరిగినట్లు తేలింది. ఆ డబ్బును ప్రియాంక తీసుకున్నారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను చితక్కొట్టారు. దీంతో డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు ప్రియాంక్. సుచీర్ ఇండియా ఎండీ కిరణ్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పేరు బుసా ప్రియాంక్. గత 2 నెలల నుంచి నేను సుచీర్ ఇండియా సంస్థలో నేను జాబ్ చేస్తున్నాను సార్. వరంగల్ భద్రకాళి బండ్లో యాజ్ ఎ మేనేజర్గా. నాకన్నా ముందటి నుంచి చేస్తున్న వ్యక్తి అకౌంటెంట్ వ్యక్తి కార్తిక్ అనే వ్యక్తి, తను చేసే క్యాష్ మిస్యూజ్ని నా మీద రాంగ్ ఎలిగేషన్ చేసి పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇది తెలుసుకొని జిఎం సార్ నన్ను జిఎం మధుసూదన్ సార్ తన పర్సనల్ కార్లో తీసుకొని సిఓ కిరణ్ సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది సార్. లోపలికి వెళ్ళడంతోనే తన సంభాషణ పైసలు ఏం చేసినావు అనే ఇలాంటి సంభాషణ వాడి నన్ను కొట్టి నా ఫోన్ గుంజుకొని నన్ను ఒక రూమ్ లేచి బంధించడం జరిగింది సార్. నా ఫోన్ కూడా గుంజుకొని నా ఫియాన్సీకి నా ఫియాన్సీతో చాట్ చేసి నేను చాట్ చేసి అదొక దొంగ ఎవిడెన్స్ లాగా క్రియేట్ చేద్దామని తనతో చాట్ చేసింది సార్. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. నన్ను చాలా భయభ్రాంతులు గురించింది సార్. దీనికి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందా కోరుతున్నాను సార్. సిఓ కిరణ్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు వచ్చాక నన్ను బయటికి తీసుకురావడం జరిగింది సార్. అప్పటిదాకా నేను అందులోనే బంధించి ఉంచడం జరిగింది సార్. నన్ను దయచేసి సార్ నాకు ప్రాణహాని ప్లస్ నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను సార్.